నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ ఆరా రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ ప్రెడిక్షన్స్ మనకి అక్టోబర్ 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే ఎలాంటి స్పిరిచువల్ మొడాలిటీస్ నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే క్లాసెస్ కి సంబంధించిన డౌట్స్ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ కార్వింగ్స్ కానివ్వండి, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా సేమ్ నెంబర్ మీద మీరు సంప్రదించవచ్చు. కర్కాటక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కర్కాటక రాశికి సంబంధించి మేబీ మీరు చేసే జాబ్ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, లైఫ్లో ఒక ఇంపార్టెంట్ విషయంలో మీరు ఏదైతే విపరీతమైన స్ట్రెస్ తీసుకుంటున్నారో ఆ స్ట్రెస్లోనే ఒక డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భం ఖచ్చితంగా వస్తుంది. అది రిలేషన్షిప్ అయినా, జాబ్ అయినా, ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా ఫినాన్షియల్ మ్యాటర్ అయినా సరే, మీకు ఏదైతే నేను ఈ విషయంలో స్ట్రక్ అయిపోయాను, నా తప్పు లేకపోయినా ఒక మంచి కోసం చేసినా ఇందులో ఇరుక్కుపోయాను, ఎంత ప్రయత్నించినా నేను దీనిలోంచి బయటికి రావట్లేదు, ఇప్పుడు నా పొజిషన్ ఏంటి, ఒకవేళ నాకు సంబంధం లేదు, నాకు వద్ది ప్రెషర్ అని నేను బయటికి రావాలనుకున్నా నేను కొన్ని థింగ్స్ అనేవి నేను క్లియర్ చేసిన తర్వాతే రాగలుగుతాను అనే విధంగా మీ చేతులు మీ కాళ్ళు ఎవరు కట్టేసినట్టుగా, అంటే అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఇరుక్కుపోయి ఉంటారు. సో ఆ సిచ్యువేషన్లోని ఒక ఇంపార్టెంట్ డెసిషన్ కూడా తీసుకోవాల్సిన సందర్భం ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ఎండ్ ఆఫ్ ది డే మంచి డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళండి. దీంతో పాటుగా ఎవరైనా టూర్స్ కానివ్వండి, ట్రిప్స్కి కానీ వెళ్ళిన వాళ్ళు కావచ్చు, లేదా సెల్ఫ్ డ్రైవ్ చేసే వాళ్ళు కావచ్చు, నైట్ జర్నీస్ చేసే వాళ్ళు కావచ్చు, ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ బోన్స్ కానివ్వండి, మీ బ్యాక్ బోన్స్ లేదా కాళ్ళకి సంబంధించి దెబ్బలు తాకే అవకాశం కనిపిస్తుంది, లేదా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి హైలీ ఉన్నాయి. కాబట్టి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే కనుక, లేదు మీరు నైట్ జర్నీస్ చేస్తున్నారు అనుకుంటే, సెల్ఫ్ డ్రైవ్ చేసే వాళ్ళు కావచ్చు, కోపంలో ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా బాధతో ఉన్నప్పుడు కానివ్వండి, దయచేసి ప్రయాణాలు మాత్రం చేయకండి. అలాగే ట్రావెల్ చేసేటప్పుడు మీతో పాటు ఇంపార్టెంట్ థింగ్స్ ఏదైనా క్యారీ చేస్తుంటే కనుక జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఏదైనా కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానివ్వండి, డబ్బులు కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, మీతో పాటు తీసుకెళ్తున్నప్పుడు చాలా కాన్షియస్గా ఉండండి, అలర్ట్గా ఉండండి. అలాగే ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్గా కాకుండా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నించండి. కొన్ని సందర్భాల్లో ఏం లేదు, నేను లైఫ్ని లీడ్ చేయగలుగుతాను, ఎన్నున్నా సరే నేను దాన్ని అధిగమించి వెళ్ళగలుగుతాను లైఫ్లో అని అనుకుంటారు. కానీ నెక్స్ట్ డేకే నాకే ఇన్ని కష్టాలు అని చెప్పేసి డీలా పడిపోతూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మూడ్ స్వింగ్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి హెల్త్ని కాపాడుకుంటూ, టైంకి ఫుడ్ తీసుకుంటూ, మంచి స్లీప్ అంటే టైంకి నిద్రపోయి, ప్రతి విషయంలోని మీరు అన్నీ ప్రూవ్ చేసుకోగలిగితే కనుక లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే రీడింగ్ అనేది పాజిటివ్గా ఉంది, కానీ మీరు చేయాల్సిందల్లా మీకున్న స్ట్రెస్ని మీరు ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళడం. అలాగే స్మార్ట్గా ఉండడం, స్మార్ట్గా మాట్లాడడం కూడా మీరు చాలా అలవాటు చేసుకోవాలి. అంటే ఉన్నట్టుగా చెప్పేస్తూ ఉంటారు చాలామంది, అది మంచి విషయమే అయినప్పటికీ కూడా ఈ రోజుల్లో మనం ముక్కుసూటిగా ఉంటే చాలామందికి నచ్చదు. ఇకపోతే ప్రాపర్టీస్కి సంబంధించి మాత్రం మంచి ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే ఇంటికి సంబంధించి రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, ఇంటీరియర్ వర్క్స్ కానివ్వండి, గార్డెనింగ్ వర్క్స్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఏదైనా సరే కొన్ని వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ సోఫా ఏదైనా చాలా ఇయర్స్ నుంచి ఉండి పాడైపోయింది, లేదా వాషింగ్ మిషన్ పోయింది, ఇలా ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువులు రీప్లేస్ చేసుకొని కొత్త వస్తువు ఏదైనా కొనుక్కోవాలి అని అనుకున్నా ఇది రైట్ టైం అనమాట. చాలా షాపింగ్స్ అయితే చేస్తారు ఇంటికి సంబంధించిన వస్తువులకి సంబంధించి. అలాగే మీ వార్డ్రోబ్కి సంబంధించి కొన్ని షాపింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది. క్లోతింగ్, జ్యువెలరీ, అలాగే ఇంటికి సంబంధించి, కిచెన్కి సంబంధించి కొన్ని హోమ్ అప్లయన్సెస్ కానివ్వండి, ఏదైనా డెకోర్ ఐటమ్ కానివ్వండి చేస్తూ ఉంటారు. అలాగే జాబ్కి సంబంధించి కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, కొత్త జాబ్ అవకాశాలు వస్తాయి. ఆల్రెడీ జాబ్ చేంజ్ కానివ్వండి, కెరియర్ చేంజ్ కానివ్వండి, లేదా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఒక ఆపర్చునిటీ మనకి రావాలి, ఆఫర్ లెటర్ రావాలని వెయిట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ టైంలో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, అలాగే ప్రమోషన్, శాలరీ ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్స్కి సంబంధించి కూడా శుభవార్తలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ టైంలో ప్రమోషన్స్ ఎవరికైతే చాలా రోజుల నుంచి రావట్లేదు, ఆగిపోయాయి అని అనుకుంటున్నారో ప్రమోషన్ టైం అని చెప్పచ్చు. అలాగే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వరుస్తాయి. అలాగే
బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారు చాలా రోజుల నుంచి మీరు అప్లై చేస్తున్నారు, కొన్ని నెలల నుంచి డాక్యుమెంట్స్ విషయంలోనో లేకపోతే ఏదైనా కొంతమంది మీ దగ్గర నుంచి డబ్బు ఎక్కువ ఆశించో కమిషన్ పరంగా అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి లోన్కి సంబంధించి ఖచ్చితంగా ఈ టైంలో అంటే 16వ తారీఖు నుంచి అక్టోబర్లో 30 నెలాఖరు లోపు ఎప్పుడైనా సరే మీ లోన్కి సంబంధించిన శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇంతకు ముందు మీరు ఎవరికైనా అడ్జస్ట్మెంట్కో లేకపోతే అప్పు రూపంలోనో లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఎక్కడైనా డబ్బులు స్టక్ అయిపోయి రావట్లేదు మేము పెట్టాము అని అనుకుంటే కనుక అవి కూడా ఖచ్చితంగా ఈ వీక్లో తిరిగి వస్తాయి. అంటే ఈ టైంలో మీకు ఖచ్చితంగా తిరిగి వస్తాయి. ఫ్యామిలీతో కలిసి ఖచ్చితంగా కొన్ని శుభకార్యాలకు అటెండ్ అవుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు అందరికీ హాలిడే కాబట్టి ట్రిప్స్ టైం కాబట్టి ఖచ్చితంగా మంచి ట్రిప్కి ఫ్యామిలీతో కలిసి వెళ్తారు. ఆల్ ది బెస్ట్.